మొత్తానికి నేను ఒక ప్రాబ్లంలో ఇరికించి వెళ్ళిపోయాడు. అసలు మిమ్మల్ని ఎలా కాపాడుతానో అర్థం కావట్లేదు. అ, నేను నా సీనియర్ లాయర్తో మాట్లాడాను. ఖచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. ఇదంతా నా తప్పే. సి, నీ నోటి నుంచి ఈ మాట రావడానికే వాడిదంతా చేశాడు. నువ్వు ఒక్క నోట్ చెప్పావు, అది ఎస్ చేయించడానికే కదా వాడు మిగతా వాళ్ళందరూ ప్రయత్నించారు. నెలల తరబడి వాడు సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్లు కూడా తీసుకున్నాడు. కానీ లాభం ఏంటి? ఏదన్నా మారాడా? నువ్వు ఏడు, కానీ రిగ్రెట్ కోసం ఏడవకు. మీ పిల్ల కోసమైనా నువ్వు బోల్డ్గా ఉండాలి. లిజినా, ఇది నేనే, టోమీని. నువ్వు ఈ లెటర్ చదివేటప్పుడు నేను ఈ లోకంలోనే ఉండను. నా లెక్క కరెక్ట్ అయితే నీ భర్త నీతో పాటు ఉండడు. నువ్వు నీ కడుపులోని బిడ్డ మాత్రమే. నా మనసు ఎందుకు ఇలా ఉందో చాలామంది వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. కానీ నాకు ఒకే ఒక్క విషయమే అర్థమైంది. లిజినా, నేను నిన్ను ఎప్పుడూ ఇష్టపడలేదు. నీకు నా మనసులో స్థానాన్ని ఇచ్చాను. అందుకనే నీ లైఫ్లో నాకు ఒక స్థానం కావాలనుకున్నాను. ప్లాన్ చేశాను. నేను చెప్పాను కదా, మీ ఐవీఎఫ్లో ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఇంకొకరి స్పామ్తో మీరు గర్భాన్ని ధరించగలరు. బట్ ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ ఇమీడియట్ రిజల్ట్స్కి ఇది తప్ప మరొక మార్గం లేదు. నాలుగున్నర సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు నేను ఖర్చు పెట్టాను. నా బిడ్డని నీ కడుపున పడేలా చేశాను. నేను గెలిచాను. నీ కడుపులో పెరుగుతోంది మన బిడ్డే. మళ్ళీ పిచ్చి పట్టి కొత్త కొత్త కారణాలు చెప్తూ నీ దగ్గరికి వస్తాను. అలా జరగకూడదంటే నేను చావాలి. అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడ్చినట్టు ఎప్పుడూ ఏడవలేదు. కానీ అంతకంటే ఎక్కువ బాధ అనిపించింది ఆ మాట విన్నప్పుడు. నాకు పుట్టబోయే పిల్లల్ని కలలో చూస్తున్నప్పుడు వాళ్ళు తెల్లగా చాలా అందంగా ఉన్నారు టోమీ. నాకు నిజంగా అలా కావాలి. ఈ లెటర్ని నువ్వు ఇంకెవరికీ చూపించనక్కర్లేదు. విల్సన్ ఫాదర్ దగ్గర ఇంకొక లెటర్ ఉంది. అది చూపించిన నా మరణం సూసైడేనని నిరూపించొచ్చు. అలాగైనా జోబీ తప్పించుకుంటాడు. సరే లెజినా, నేనిప్పుడు నిన్ను వదిలేసి వెళ్తున్నాను.
లెజినా, నువ్వు బిడ్డని బాగా చూసుకో, సరేనా? లేజీ, మన బిడ్డని నువ్వు బాగా చూసుకో. చాలా సంవత్సరాల క్రితం నువ్వు ప్రేమించడానికి నీకు నేను దొరికాను. పెళ్లి చేసుకోవడానికి జోబీ దొరికాడు. చివరికి బిడ్డ కోసం నువ్వు ఇంకొకరిని వెతుకుతున్నావని తెలిసినప్పుడు నేను ఈ ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడిగా మారిపోయాను. ఇంకే కారణమూ లేదు లిజీ, నేను నీ జీవితంలోకి మళ్ళీ రాబోతున్నాను. ఆ జీవం నేనే కావాలి. ఇలా చూడు, లేట్ చేయకు. వాళ్ళు ఇచ్చే టీ ఆరిపోతుందేమో. చాలా బాగుంది. టీ పెట్టింది నేను, తను కాదు. అది మీరేం చెప్పలేదే. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నారు? ముగ్గురిని పిలిచి టీ తాపించి వాళ్ళ టీ తాగి ముగించే లోపల ఆలోచించి నిర్ణయం తీసుకునే విషయం ఇది కాదు. ఇది నా కూతురు పెళ్లి విషయం. అలా అయితే మీ అందరికీ ఇంకొక టీ తీసుకురానా? ఊరుకో నువ్వు. ఓకే, ఏదో టీ బాగుతుంటా. లేదు, వీళ్ళ మధ్య ఇలా జరిగినందువల్ల. ఎలా అయినందువల్ల? ఇచ్చాడు, లేచిరా. ఇక్కడ ఏం జరుగుతుంది? మామూలుగా అమ్మాయి అబ్బాయి ఒంటరిగా మాట్లాడతారు. నువ్వు చేసిన షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ చూశాను. నువ్వు భవిష్యత్తులో దీనికంటే గొప్ప వ్యక్తి అవ్వచ్చు, కానీ మీ ఇద్దరికి ఖచ్చితంగా సెట్ అవ్వదు. చెప్పి ఏం ప్రయోజనం? అర్థం చేసుకుంటే కదా. రొనాల్డో, నువ్వు సరిలేవు. ఒకవేళ నేను తన్ని ఇంకెవరికైనా పెళ్లి చేశానంటే నువ్వు తన్ని ప్రశాంతంగా జీవించడం నాకు బాగా తెలుసు. అదే కదా, కేవలం అందుకని మాత్రమే దారి లేక ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. అది కాక ఒక మంచి అల్లుడు మావయ్యగా ఉంటారని మాత్రం అనుకోమాక. కానీ అందరూ నా సినిమా హిట్ అయిందన్నారు, కానీ ఈరోజే సూపర్ హిట్ అయిందని అర్థమైంది. థ్యాంక్స్ అంకుల్. వదులు. ఇప్పుడే ఎక్కువైపోయింది. ఇంత జరిగిపోయింది కదా, ఇది తినండి. చాలా టేస్ట్గా ఉంది. మనం ఫ్రెండ్స్ అయ్యి 2-3 సంవత్సరాలు అవుతోంది. మొదటిసారిగా మనం మందు లేకుండా మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఉన్నట్టుండి మానేశావు? షూటింగ్ చేసేటప్పుడు మధ్యలో నువ్వు బయలుదేరు. అలాగే సార్. షూటింగ్ జరిగేటప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పాడు. అదే. ఎవరు? మన రొనాల్డోనా? ఛే, వాడి పేరు చెప్పి నన్ను టెన్షన్ చేయొద్దు. మా మధ్య ఒక చిన్న గొడవ. నేను ఆ సినిమాలో యాక్ట్ చేయడం వాడికి అస్సలు నచ్చలేదన్న విషయాన్ని కంట్రోలర్ సుమన్తో చెప్పినప్పుడు వాడు నాతో రహస్యంగా చెప్పేశాడు. ఎన్ని టేకులు తీసుకుంటే ఏంటి, నేను బాగానే కదా సినిమాలో యాక్ట్ చేశా ఏంటి. దాంతో పాటు నేను కొన్ని పోస్టర్స్ని, ఆడియో ఫంక్షన్ని అనౌన్స్ చేసిన విషయం వాడికి నచ్చలేదు.
అది వదిలే. ఏది ఏమైనా సినిమా సూపర్ హిట్ కదా. అది ఇతరులకి, కానీ ఈ సినిమా నాకు మెగా హిట్. అది కూడా రిలీజ్ అవ్వడానికి ముందే. అదేలా? వర్గీసు, నేను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నానో తెలుసా? అలాగే నేనెందుకు చిన్నపిల్లల్ని పెట్టి లవ్ అండ్ రివెంజ్ అని సినిమా తీయాలని అనుకుంటున్నాను. నాకు ఒక లవ్ ఉండేది, కానీ వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అయ్యేలా చేయలేదు. జరిపించాల్సిన వాళ్ళు చెప్పింది మా ఇద్దరికి సరిపోలేదంట. మా ఇద్దరి శరీరాలకి సరిపోలేదంట. నాకు బిరుదులు ఏమీ ఉండేవి కావు, కానీ ఊళ్ళో సన్నగా ఉండే వాళ్ళందరికీ నా పేరే పెట్టేవారట. మేమిద్దరం ఒకరిని ఒకరు ఎంతగా ప్రేమించామో తెలుసా? అయినా మా ఇద్దరి మనసులు సరిపోయిందన్న విషయం ఎవరూ ఒప్పుకోలేదు. అది పాత కథ. అది తెలివిగల అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, కానీ నేను ఇంకెవరి గురించి ఆలోచించలేదు. ఇంకా నైవే, మన టోమీలాగా నేను పిచ్చివాడిని అవ్వలేదు. డబ్బు సంపాదించాను, కానీ నా రివెంజ్ మొత్తం బంధువుల మీదే ఉండేది. అందువల్ల సినిమా తీద్దామని నిర్ణయించుకున్నప్పుడు ముందు నెంబర్ కనిపెట్టి పిలిచింది దాన్నే. 25 సంవత్సరాల తర్వాత తను నా యొక్క, నేను తన యొక్క స్వరాన్ని అప్పుడే విన్నాం. వర్గీసు, ఆ నిమిషం, అది నేను జీవితంలో మర్చిపోలేను. జీవితంలో మన ఇద్దరం భార్యాభర్తలుగా జీవించలేకపోయాం. సినిమాలోనైనా నా భార్యలాగా నువ్వు వచ్చి నటించగలవా? ఒకే ఒక్కరోజు. నేను వస్తాను. తను వచ్చింది. ఒక పగలంతా నాతో భార్యగా నటించింది. ఆ పగటిపూట అయిపోకుండా ఉండడానికి దాదాపు 35 టేక్స్ నేను తీసుకున్నాను. లేకపోతే నాకేమన్నా పిచ్చా? మనసు ముక్కలైపోయినట్టుగా నొప్పెడుతుంది. తను నాకు దొరకదు అని తెలిసిన ఆ రోజుల్లో నేను ఒంటరివాణ్ణయ్యాను. పెళ్ళైపోయిన తర్వాత మేమిద్దరం కలిసి నిలబడినట్టుగా ఫోటోలను ఫ్రేమ్ చేసి ఇంటి నిండా తగిలించాలని అనుకున్నాం. అది జరగనే లేదు. దానికి బదులు నేను ఈ ఊరు నిండా వాటిని తగిలించాను వర్గీస్. నేను సాధించాను వర్గీస్.